కొంతకాలంగా మన దేశంలో కండమ్స్ వాడకం తగ్గుతోంది. అదే సమయంలో అత్యవసర గర్భనిరోధక మాత్రల వినియోగం గణనీయంగా పెరిగింది. ఏడాదికి 3.5 కోట్ల యూనిట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు. అమెరికా, చైనా తర్వాత ఈ పిల్స్ వినియోగంలో ఇండియా 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం వీటి అమ్మకాల విలువ ఏడాదికి 2,340 కోట్లు దాటిపోయాయి. 2030 నాటికి కాంట్రాసెప్టివ్ పిల్స్ అమ్మకాలు 3,340 కోట్ల స్థాయికి చేరుతాయని అంచనా. 2009 నుంచి 2014 వరకు ఈ మాత్రల మార్కెట్ దాదాపు రెట్టింపైంది. ఆ తర్వాత కాలంలో ఏడాదికి 12% చొప్పున వృద్ధి రేటు నమోదొస్తుంది. మహిళలు కుటుంబ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాంట్రాసెప్టివ్ పిల్స్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా వైద్యులు భావిస్తున్నారు. తరచూ వీటిని వాడితే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడకుండా ప్రిస్క్రిప్షన్తోనే వీటిని అమ్మాలనే నిబంధన తేవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఓవర్ ద కౌంటర్ విక్రయించే ఔషధాల విషయంలో నియంత్రణలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతానికి కాంట్రాసెప్టివ్ పిల్స్ ను ఎప్పుడైనా ఏ మెడికల్ షాప్ లో గానీ ఆన్లైన్ లో గానీ కొనుక్కోవచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో కండమ్ విక్రయాలు తగ్గడానికి కాంట్రాసెప్టివ్ పిల్స్ వినియోగం పెరగడమే ముఖ్య కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇక పశ్చిమ దేశాల మాదిరిగా ఇక్కడ అపరిచితులతో క్యాజువల్ సెక్స్, అలానే వన్ నైట్ స్టాండ్ వంటి కల్చర్ చాలా తక్కువ కావడం కూడా కండోమ్ల వినియోగం తక్కువగా ఉండటానికి మరో కారణం. వివాహం చేసుకున్నవారు, సహజీవనం చేసేవారు, నమ్మకమైన పార్ట్నర్స్తో ఉండేవారు కండోమ్లకు బదులు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.